ఇంట్లో లక్ష్మీ దేవతకు పూజలు, తీపి పదార్థాలతో నైవేద్యాలు, ఇంటి ముంగిట్లో దీపాల కాంతులు, టపాసుల వెలుగులు, మోత అంతా సందడి సంబరమే దీపావళి పండుగ. ఈ పండుగ రోజు పూరి గుడిసె కూడా వెలిగిపోతుంది. ఇలా దేశవ్యాప్తంగా దీపావళి పండుగ రోజున ఎక్కడ చూసినా సంతోషాలు సంబరాలే ఉంటాయి. కానీ దేశం మొత్తం దీపావళి పండుగ సంబరాల్లో మునిగిపోతే ఓ 3 గ్రామాల్లో మాత్రం దశాబ్దాలుగా దీపావళి పండుగ వేడుకలు జరగవు. దీంతో అక్కడ టపాసులు పేల్చుతూ దీపావళి పండుగను జరపరు. ఒకవేళ పిల్లలు టపాసులు కాల్చాలని అనుకున్నా వేరే ఊర్లకు వెళ్లాల్సిందే. అదేంటని అనుకుంటున్నారా? దేశం మొత్తం బాణాసంచా కాల్చి పండగ చేసుకుంటుంటే ఆ 3 గ్రామాలు మాత్రం ఎందుకు చేసుకోవడం లేదనే దాని వెనుక పెద్ద కారణమే ఉంది. పంజాబ్ రాష్ట్రంలోని ఫస్మండి, భాగు, గులాబ్గఢ్ ఈ 3 గ్రామాలు అనేక దశాబ్దాలుగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నాయి. దీనికి కారణం ఆ గ్రామాలు ఆర్మీ కంటోన్మెంట్, ఆయిల్ డిపోలకు సమీపంలో ఉండడమే. పంజాబ్ భటిండా ప్రాంతంలో 1976లో కంటోన్మెంట్ ఏర్పాటైంది. దీంతో దానికి సమీపంలో ఉన్న ఫస్మండి, భాగు, గులాబ్గఢ్ గ్రామాల్లో స్థానిక ఆర్మీ అధికార యంత్రాంగం బాణాసంచా కాల్చడంపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రతి దీపావళి పండుగకు ఈ గ్రామాల్లో బాణాసంచాతో పాటు పంట వ్యర్థాలను కాల్చవద్దని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘించి కాల్చితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. ఇక దీపావళి పండుగ రోజున కాల్చే బాణాసంచా విషయం పక్కన పెడితే పంట పొలాల్లో వ్యర్థాలకు చిన్నపాటి మంట పెట్టినా స్థానికుల నుంచి హెచ్చరికలు వస్తాయి. దీంతో దీపావళి పండుగకు ఆ గ్రామాల్లోని పిల్లలు పటాకులు కాల్చుకోవడానికి వేరే ఊర్లలో ఉన్న అమ్మమ్మ లేక నానమ్మ వాళ్ళ ఇళ్లకు పంపిస్తారు. అయితే ఇక్కడ కంటోన్మెంట్ ఏర్పాటు చేయడానికి ఫస్మండి సహా పొరుగు గ్రామాల నుంచి వందలాది ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అయితే ఈ గ్రామాల ప్రజలు కంటోన్మెంట్ రూల్స్ కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ 3 గ్రామాల్లో మొత్తంగా 1100 నివాసాలు ఉండగా 5000కు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామాల్లో బాణాసంచా, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించడంతో పాటు కంటోన్మెంట్లో గడువు ముగిసిన మందు గుండును పేలుస్తూ ఉంటారు. దీనివల్ల వాటి శకలాలు గ్రామాల్లో పడుతుంటాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉండడంపై ఫూస్మండి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో తమ ఆస్తులకు అనేక సార్లు నష్టం కలిగిందని ఈ గ్రామాల ప్రజలంటున్నారు. కానీ వాటిపై ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. అంతేకాక మందుగుండు సామాగ్రి తరలించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆయా గ్రామాల్లో కొత్త నిర్మాణాలపైన ఆంక్షలు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లాలో ఉన్న కొల్కూడ్పట్టి, వెట్టంగుడిపట్టి గ్రామాల్లో కూడా దీపావళి వేడుకకు బాణాసంచా కాల్చరు. దీనికి కారణం మాత్రం వలస పక్షులు. ఇక్కడ ఉన్న వెట్టంగుడి అభయారణ్యానికి సరిగ్గా ఇదే సమయంలో కొన్ని దశాబ్దాలుగా వలస పక్షులు వస్తూ ఉంటాయి. అక్కడే కొన్ని రకాల పక్షులు పిల్లల్ని కూడా కంటాయి. అయితే అవి ముఖ్యంగా శీతాకాలంలో స్విట్జర్లాండ్, రష్యా, ఇండోనేషియా, శ్రీలంక వంటి సుదూర ప్రాంతాల నుంచి ఈ అభయారణ్యానికి వస్తూ ఉంటాయి. సుమారు 15,000 పక్షులు అలా వలస వస్తాయి. వలస వచ్చే పక్షులు భయపడకుండా, వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇక్కడి గ్రామస్తులు దీపావళికి పటాకులు కాల్చడానికి నిషేధం జరిగింది. వెట్టంగుడి అభయారణ్యం మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వివిధ జాతుల పక్షులు పెద్ద ఎత్తున ఇక్కడికి వలసలు వస్తుంటాయి. అందులో గ్రే హెరాన్లు, డాక్టర్లు, కామన్ టీల్స్ తో పాటు మరో 5 నుంచి 10 రకాల వలస పక్షుల జాతులు ఉన్నాయి. అయితే దాదాపుగా 50 ఏళ్ల నుంచి 200 జాతుల వలస పక్షులు వెల్లంగుడి అభయారణ్యానికి వస్తున్నాయని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వలస పక్షులను సురక్షితంగా చూసుకోవడానికే గ్రామస్తులు ఇక్కడ దీపావళి పండుగ రోజున బాణాసంచా కాల్చరు. ఈ విధంగా దేశంలో పంజాబ్లోని 3 గ్రామాలతో పాటు తమిళనాడులోని 2 గ్రామాల్లో దీపావళి పండుగ రోజున టపాసులు పేలవు.